మానవుడి యొక్క నడత ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే అంశం మీద స్పష్టమైనటువంటి తేడాను చూపిస్తున్నారు. మానవుల యొక్క నడత లౌకికంగా ఉంది, సాంసారికమైనటువంటి విషయాల మీద ఉంది. ఎలా ఉండాలి అంటే పరమేశ్వర తత్వం మీద ఉండాలి, పరమేశ్వరుడి తత్వాన్ని అందుకునే దిశగా ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ప్రణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఈ శ్లోకంలో అందంగా ఆచార్యుల వారు చెప్తున్నారు. బాగానే ఉంది, ఇంత చక్కగా చెప్తున్నారు. సాంసారికమైన విషయాల మీద మనసు పోకూడదు, పరమేశ్వర తత్వం మీదే ఆ బుద్ధి పోవాలి అని అంటున్నారు. ఎందుకు జరగటం లేదు? ఒకవేళ సాంసారికమైనటువంటి తత్వాల మీదకు, సాంసారికమైనటువంటి విషయాల మీదకు మనస్సు పోకూడదు అని ప్రయత్నం చేసినా వేర్వేరు దేవతల మీదకు పోతోంది, వేర్వేరు రూపాల మీదకు పోతోంది. ఆ పరమేశ్వర తత్వం మీదే మనస్సు కుదరటం లేదే, ఎందుకు అలా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారే 8వ శ్లోకాన్ని కూడా ఈ శివానందలహరి స్తోత్రంలో ప్రారంభిస్తున్నారు. యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచామణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనః మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. నిజమే, పరమేశ్వర తత్వం మీద మనసు కుదురుకోవటం లేదు. దానికి కారణం మానవులకు ఉండేటువంటి సాంసారికమైన విషయాల మీద పోయేటువంటి మనస్సు ఒకటైతే, వేర్వేరు దేవతల మీద పోయేటువంటి మనస్సు కూడా ఒకటి ఉంది. ఈ రెండిటికి ఒక కామన్ కాజ్ అనేది ఉంది, సామాన్య కారణం లేదా సాధారణ కారణం అనేది ఉంది. ఏంటి అంటే భ్రమ, ఇల్యూజన్. దానివలన మానవులు ఈ రకంగా పనిచేస్తున్నారు. ఎలాగైతే యథా బుద్ధి శుక్తౌ రజతమితి భవతి. శుక్తౌ ఆల్చిప్ప, షెల్ అంటారు కదా, దాంట్లో చూడటానికి దగదగా మెరిసిపోతున్నటువంటి ఆ ఆల్చిప్ప మీద చూడంగానే ఇది వెండి అని ఎలా అనిపిస్తోందో, అలాగే కాచాశ్మని మణి, గాజు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి గాజు ముద్దని చూస్తే ఇది మణి లేదా వజ్రం, డైమండ్ అని ఎలా అనిపిస్తోందో, జలే పైష్టే క్షీరం, బియ్యపిండి కలిపితేనో లేదా కొంచెం మనకు అలవాట్లో ఉండేటువంటి యూరియాల్ లాంటివి వాటిని కలిపితేనో చూడ్డానికి పాలు అని ఎలా అనిపిస్తోందో, భవతి మృగతృష్ణాసు సలిలం, ఎలాగైతే ఎండమావుల్లో దూరం నుంచి చూస్తుంటే నీరు ఉంది అని అనిపిస్తోందో, అలాగే తథా దేవభ్రాంత్య భజతి భవదన్యం జడజనః. దేవతలు అనేటువంటి భ్రాంతితో భవదన్యం, నీకంటే వేరుగా ఒక దేవతని భావించి ఆ దేవతను సేవించాలి అని అనుకుంటున్నాడు జడజనః, అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి మనిషి. జడజనః తన జాడ్యంతో, తన యొక్క అజ్ఞానంతో ఈ రకంగా భావన చేస్తున్నాడు. ఏమని భావన చేస్తున్నాడు అంటే, మనకు ఒకవేళ ఫలితాలను ఇస్తే సాంసారికమైన విషయాలు ఫలితాలను ఇవ్వాలి. అవి గనక సరిగ్గా ఫలితాలను ఇవ్వకపోతే పరమేశ్వర తత్వం అది వేరు, పరమేశ్వర తత్వం కంటే భిన్నంగా, దానికంటే పూర్తి వేరుగా వేరువేరు దేవతలు ఉన్నారు, ఆ దేవతల ద్వారా ఫలితాలను పొందుదాము అని అనుకుంటున్నాడు. అందుకని ఆయా దేవతలను భేదబుద్ధితో సేవిస్తున్నాడు. తన జాడ్యం వలన ఈ పని చేస్తున్నాడు, తన అజ్ఞానం వలన ఇలా వ్యవహరిస్తున్నాడు. భజతి భవదన్యం జడజనః. కానీ నిన్ను మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే, దేవతలందరికీ నీవే ఈశుడివి అని, నువ్వే దేవతలందరికీ కూడా పైన ఉండేటువంటి వాడివి అని, నువ్వు సర్వేశ్వరుడివి అని, నువ్వే దేవతల యొక్క అసలు వాస్తవ స్వరూపానివి అని, సాంసారిక విషయాలను కల్పించింది నువ్వే అని, ఆ దేవతల యొక్క స్వరూపంలో ఉండేది నువ్వే అని, నిన్ను మించి వేరే ఏదీ లేదు అని తెలుసుకోక, తెలుసుకునే ప్రయత్నమే చేయక, మనసిచ నమత్వ, మనసులో దాన్ని రానివ్వకుండా
ఇలాంటి అక్కర్లేని పనులన్నీ చేస్తున్నాడు. ఏం అక్కర్లేని పనులు చేస్తున్నాడు? సాంసారికమైన విషయాల్ని పరమేశ్వర తత్వం కంటే వేరుగా చూసి వాటిని సేవిస్తున్నాడు. వాటిని సేవించినప్పుడు వాటి ద్వారా సరి అయిన ఫలితాలు రాని పరిస్థితే ఉంటే గనక పరమేశ్వర తత్వం కంటే వేరుగా దేవతలు ఉన్నారు అని భావించి ఆ భేద బుద్ధితో ఆ దేవతలను సేవించే ప్రయత్నం చేస్తున్నాడు. సాంసారికమైన విషయాలను సేవించిన పరమేశ్వరుడి కంటే వేరుగా ఉన్నారు అని భావించి దేవతలను సేవించిన ఫలితం సమానంగానే ఉంటుంది. అందులో ఏ తేడా ఉండనక్కర్లేదు, ఏ తేడా ఉండదు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? జడజనః, అతని జాడ్యం అలా పనిచేస్తుంది. జాడ్యం అంటే అజ్ఞానం, జాడ్యం అంటే అవిద్య, జాడ్యం అంటే మాయ. ఆ పరమేశ్వరుడు యొక్క మాయ కమ్ముకుని ఇలా ప్రవర్తిస్తున్నాడు. పరమేశ్వరుడి యొక్క మాయ, పరమేశ్వరుడి యొక్క ఈ అజ్ఞానం, ఈ అవిద్య, వీటి వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఈ అజ్ఞానం వలన పరమేశ్వర తత్వం వేరుగా ఉన్నట్లు, సాంసారికమైన విషయాలు వేరుగా ఉన్నట్లు, దేవతలు వేరుగా ఉన్నట్లు, అన్నీ వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. లేనిది ఉన్నట్లు కనిపించటం అనేది అజ్ఞానం యొక్క మహిమైతే, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది అజ్ఞానం యొక్క కార్యమైతే, ఆ లేనిది ఉన్నట్లుగా కనిపించేట్లుగా చేయటం అనేది రజతాన్ని శుక్తిలో అంటే ఆల్చిప్పను చూసినప్పుడు వెండిగా కనిపింపజేయటంలో కూడా ఆ శక్తి ప్రసరిస్తోంది. అలాగే గాజు ముద్దని చూసినప్పుడు ఇదేదో డైమండ్ అనో వజ్రమనో అనిపించేటప్పుడు కూడా ఈ ప్రభావం పనిచేస్తోంది. అలాగే జలే పైష్టే క్షీరం, ఒక యూరియాల్ లాంటివి కలిపి లేదా పిండి లాంటివి కలిపి ఇవి పాలు అని అనిపించేలా ఎవరైనా చేసినప్పుడు పాలు అనిపించటానికి కూడా ఇదే అజ్ఞానం చక్కగా పనిచేస్తోంది. ఎండమావులను చూసి నీరు అని అనుకోవటంలో ఇదే చక్కగా పనిచేస్తోంది. లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క ప్రభావం అయితే, లేని భేదాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క కార్యంగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పరమేశ్వర తత్వానికి దేవతలకు భేదం లేదు. పరమేశ్వర తత్వాన్ని మించి మరొక దేవత లేదు. పరమేశ్వరుడే ఆయా దేవతల యొక్క రూపంలో కొలువై ఉన్నాడు అనే విషయం తెలుస్తూ ఉండగానే, ఆ పరమేశ్వరుడు దేవాధిదేవుడు, మహాదేవేశుడు అనే విషయం శృతి స్మృతి ఇతిహాస పురాణాదుల ద్వారా మనకు తెలుస్తూ ఉండగానే, ఆ విషయాన్ని ఏమాత్రం వినక, వినిపించుకోక, మనస్సుకెక్కించుకోక, నమత్వ ఈ జాడ్యం వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తించి ఈ విధంగా నష్టపోతున్నాడు. నష్టపోవటంలో సందేహం ఏమీ లేదు. బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద, క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పనే చెప్తోంది. ఆత్మస్వరూపం కంటే వేరుగా ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే, పరమాత్మతత్వం కంటే ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే, ఆ అంశం, ఆ విషయం, ఆ వస్తువు కష్టాన్ని కలిగిస్తుంది. సర్వంతం పరాదాద్ యోన్యత్రాత్మన సర్వం వేద, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దేవతారూపాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, మరొకటి కావచ్చు, దేన్ని తీసుకున్నా సరే అది పరమాత్మతత్వం కంటే భిన్నంగా ఉంది అనేటువంటి భావన గనక వచ్చినట్లయితే, ఆ భావనకు మూలం అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానంతో కలిగినటువంటి ఈ భ్రమ భావన తప్పనిసరిగా ఓడిస్తుంది, తప్పనిసరిగా కష్టాన్ని కలిగిస్తుంది అని బృహదారణ్యకోపనిషత్తు చాలా విస్తృతంగా చెప్తోంది. ఆ విస్తృతంగా చెప్తున్నటువంటి అంశాన్ని సరిగా పట్టించుకోక, మనసిచ నమత్వ, నువ్వు పశుపతివిగా ఉన్నావు, మహాదేవేశుడుగా ఉన్నావు అనే అంశాన్ని పట్టించుకోక ఇలా భ్రమలకు లోనయ్యి అనవసరమైన కష్టాలన్నీ పడుతున్నాడు అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా హృద్యంగా వర్ణించి చూపించారు. ఇన్నిన్ని భ్రమలున్నాయి, ఎన్నెన్నో భ్రమలున్నాయి. ఈ భ్రమలు మనకు కనిపిస్తున్నాయి. ఏదో శుక్తౌ రజతం అన్నా, లేదా ఎండమావుల్లో నీరుంది అన్నా, పిండి కలిపిన నీరు పాల్లాగా కనిపిస్తోంది అన్నా, ఇది భ్రమ అని తెలుస్తోంది. కానీ కొన్ని విషయాల్లో ఇవి భ్రమలు అని కూడా తెలియటం లేదు. భ్రమలు అని తెలియని స్థాయిలో ఇవే సరిగ్గా ఉన్నాయి అనేటువంటి స్థాయిలో కనిపించేటట్లుగా ఈ అజ్ఞానం పనిచేస్తోంది. ఈ అజ్ఞానం ఇలాంటి భేదాన్ని, ఇలాంటి భేద బుద్ధిని కలిగించి
ఎక్కడ లేని నష్టాన్ని కలుగజేస్తోంది. కలుగజేస్తున్నటువంటి విషయాన్ని కనీసం శృతివాక్యాల ద్వారానైనా వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసి ఈ భేద బుద్ధిని విడనాడేందుకు ప్రయత్నం చేసుకోవాలి. భేదబుద్ధిని వీడి పరమేశ్వర తత్వాన్నే దేవతలందరిలోనూ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటిలోనూ చూసేటువంటి స్థాయికి సాధకుడు ఎదగాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. యథా బుద్ధిశుక్తౌ భవతి కాచాశ్మని మణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనః మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే అని. భ్రమల యొక్క మూలమైనటువంటి అజ్ఞానం, ఈ అజ్ఞానం ద్వారా భేదభ్రమ అనేది ఈ శ్లోకంలో ఓ సారాంశమైనటువంటి అంశమైతే, అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి భేదభ్రమలను అన్నిటినీ విడిచిపెట్టి ఏకంగా అద్వితీయంగా ఉండేటువంటి ఆ మహాదేవేశుడిని, దేవతలలో కల్లా గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుడిని, దేవతలకందరికీ కూడా ఈశ్వర స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని, పశుపతిని, పశువులందరికీ, జీవులందరికీ, ఏ రూపంలో ఉన్న జీవులైనా సరే ఆ జీవులందరికీ కూడా పతి స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని సేవించేందుకు మనస్సును సమాయత్తం చేసుకోవాలి. భ్రమలను విడనాడేందుకు తత్వజ్ఞానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఇస్తున్నారు. నతం విదాథ య ఇమా జజాన అన్యద్యుష్మాకమంతరం భవాతి నీహారేణ ప్రావృతాః జల్ప్యాశ్చ అసుతృపః ఉక్తశాసశ్చరంతి అనేటువంటి ఎన్నెన్నో శృతివాక్యాలను, ఆ శృతివాక్యాల యొక్క అర్థాలను గుచ్చి ఈ శ్లోకాన్ని మన కోసం ఆచార్యుల వారు దయచేశారు. అందువలన మనం ప్రాథమికంగా దేవతలలో భేదబుద్ధిని విడనాడేందుకు ప్రయత్నమైతే చేయాలి. ఆ దేవతలందరూ పరమేశ్వరుడి యొక్క రూపాలు. పరమేశ్వరుడే ఆయా పనిని బట్టి ఆయా దేవతా రూపాన్ని గ్రహించి ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి. కలిగి ఉండి ఏకమేవాద్వితీయంగా ఉండేటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని దాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సాధించటానికి, దానికి కావలసినటువంటి ఇతర సరంజామాకు కూడా సమాయత్తం అవ్వాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయాన్ని మనం పూనుకుని మనం కూడా అజ్ఞానాన్ని పారద్రోలుకుని పరమేశ్వర తత్వాన్ని అందుకునేందుకు ప్రయాసపడదాం. ఓం నమః.